గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలని మనం చూద్దాం. ప్రధాన దినపత్రికల విషయానికి వస్తే ఈనాడు విషయానికి వస్తే మాత్రం ఈనాడులో బ్యానర్ ఐటమ్గా పద్మోత్సవం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించడం జరిగింది. తొలి విడతలో 66 మందికి పద్మ అవార్డుల ప్రదానం. పద్మ విభూషణ్ అందుకున్న వయోలిన్ విద్వాంసురాలు ఎన్ రాజ్యం, పద్మశ్రీలు స్వీకరించిన 6 తెలుగు ప్రముఖులు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం పద్మ అవార్డుల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి పద్మ అవార్డుల సందర్భంగా అవార్డులు తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా వివరించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మాత్రం ప్రముఖులు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల తొలి విడత ప్రధానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. భారత చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన సతీమణి హేమమాలిని స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి తన తండ్రి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున పద్మశ్రీ అవార్డు స్వీకరిస్తున్న కుమారుడు గరిమెళ్ల అనిల్ కుమార్, పురస్కారం అందుకుంటున్న ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి అంటూ కథనాన్ని చూడవచ్చు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అయితే మాత్రం అన్నమాచార్య కీర్తనలు కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మాత్రం ఆయన ఆస్థాన గాయకుడిగా ఉండి ఎన్నో పాటలను అయితే మాత్రం కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలు అయితే మాత్రం ఆలపించారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడికి అయితే ఇవ్వటం జరిగింది పద్మశ్రీ అవార్డు. మొత్తానికి మరోపక్క మరణానంతరం అయితే మాత్రం ధర్మేంద్ర సతీమణి హేమమాలిని, ఎంపీ హేమమాలిని అయితే మాత్రం పద్మ విభూషణ్ అవార్డు స్వీకరిస్తున్న రాష్ట్రపతి చేతుల మీదుగా. మరో అంశం చూద్దాం. కోటి పరిశ్రమలు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల స్థాపనే లక్ష్యంగా సీఎం స్పష్టీకరణ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దీని గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే, అందుకు అనుగుణంగా కార్యాచరణ. విజయవాడలో ఎంఎఫ్సి గ్రోత్ సమ్మిట్ 2026లో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. మొత్తానికి కలలు కనండి, సాకారం చేస్తాం. సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా గ్రోత్ అకాడమీ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ నటాషాతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఎంఎస్ఎంఈ సిఇఓ విశ్వ చిత్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నటువంటి నిన్న ఎంఎస్ఎంఈని అయితే మాత్రం వర్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగా అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం కోసం అయితే మాత్రం ఎంఎస్ఎంఈలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి నిన్న ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా అయితే మాత్రం ఈ కార్యక్రమం చేసి దానికి సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా పరిశీలించి వర్చువల్గా ఎంఎస్ఎంఈ పార్కులను అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే విధంగా ఉద్యోగాల కల్పనే కాదు, ఉద్యోగాలు కల్పించే లక్ష్య సాధనగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదగాలి యువతకు అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అంటే ఒక పక్క అభివృద్ధి సంక్షేమంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఒక విజన్తో ముందుకెళ్తున్నాం. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అలాగే అంటే తావూస్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఒప్పందాలు కుదుర్చుకోవటం, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నా సరే ఎక్కువగా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ని పెట్టుకొని ఆయనకున్నటువంటి అనుభవం, పాత పరిచయాలు అవ్వచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి వ్యాపారవేత్తలతో ఉన్నటువంటి అనుబంధం అవ్వచ్చు, ఏదైనా సరే ఈ యొక్క పరిశ్రమల స్థాపన కోసం అయితే మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వైజాగ్ అవ్వచ్చు, లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు, వీటన్నిటి కూడా ఎక్కువగా శ్రీకారం చుడుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అయితే మాత్రం ఏర్పాటు చేయడం కోసం యువతకు అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. రాష్ట్రంలో 20.77 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, కనీసం 1 కోటి ప్రారంభించాలని అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయల ప్రోత్సాహంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు: ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉంది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఏపీలో వనరులు, అవకాశాలు, నైపుణ్యమైన
వనరులకు కొరత లేదు, వాటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు తెచ్చాం. లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పిస్తున్నాం. నీరు, విద్యుత్తు సమకూరుస్తున్నాం. ఎవరైనా పరిశ్రమ ప్రారంభించాలంటే అత్యంత వేగంగా అనుమతులు ఇస్తాం. ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చాం. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి. రైతులు భూములు ఇచ్చి సహకరిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి రైతులు సహకరిస్తున్నారు. రైతుకు న్యాయం చేస్తేనే వారు పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తారు. 2024 జూన్ నుంచి 2953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా రాష్ట్రానికి 4.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈల పార్కు ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా రాయితీలు ఇస్తాం. ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, పెట్టుబడులు తెచ్చే విషయంలో వారు పోటీ పడుతున్నారంటూ నిన్న చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వర్చువల్గా 38 ఎంఎస్ఎంఈ పార్కులను సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను అయితే మాత్రం వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఆ స్టాల్స్ను కూడా నిన్న విజయవాడలో తిలకించడం జరిగింది. అన్నీ కూడా ఒక్కొక్కరినటి కూడా వివరాలు సేకరించడం. మనం వీటి గురించి మాట్లాడుకుంటే ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడం, దీనికైతే విద్యార్హత ప్రామాణికంగా కాదు, కాకపోతే వాళ్ళు చేయాలనేటువంటి తపన, ఆరాటం ఉండాలా. వాళ్ళు ఏం చేస్తారనేది మాత్రం వాళ్ళు చెప్పగలగాల. ముఖ్యంగా నేను ఒక మహిళ కూడా చీపుర్లు తయారు చేస్తూ కొన్ని స్టాల్స్ని అయితే చెప్పడం జరిగింది. ఆమెకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి వెంటనే కలెక్టర్ని అయితే మాత్రం కలెక్టర్లకే పూర్తి అధికారాలు అప్పచెప్పడం జరిగింది. ఎంఎస్ఎంఈలు పార్కు వలన ఉపయోగాలు ఏంటి అని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా దాదాపు 100 ఎకరాలు అవ్వచ్చు, 200 ఎకరాలు అవ్వచ్చు. ఆ యొక్క పరిసరాలను బట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా వాళ్ళకి కనుక ఆలోచనలు కానీ, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క అనుభవం కానీ ఏదైనా సరే ఒక ఎంఎస్ఎంఈ స్థాపన వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ పెద్ద పెద్ద పరిశ్రమ కూడా తనకు కావలసినటువంటి ముడి పదార్థాలు తను మెయిన్ ఉత్పత్తి చేసిన మిగిలినటువంటి విడిభాగాలు అయితే మాత్రం ఎంఎస్ఎంఈల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. మనం చూద్దాం, హైదరాబాదు విషయానికి వస్తే హైదరాబాద్లో చాలా అంటే ఫార్మా ఇండస్ట్రీలు అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళకి కావలసినటువంటి ఏవైనా సరే ఒక సిరప్ తయారు చేయాలంటే ఫార్మా పరిశ్రమలో దాటికి కావలసినటువంటి ఆ సిరప్కు సంబంధించినటువంటి ఆ డబ్బాలు అవ్వచ్చు, లేకపోతే సీసాలు అవ్వచ్చు, అవన్నీ కూడా చిన్న తరహా పరిశ్రమ నుంచి తయారు చేసిన తర్వాత వాళ్ళు ఆ పెద్ద పరిశ్రమ ఆ క్వాలిటీ కంట్రోల్ పరీక్షించిన తర్వాత వాళ్ళు తీసుకుంటాయి. మాకు ఈ విధంగా కావాలి, ఈ సైజులో, ఈ యొక్క పారామీటర్లో మాకు ఈ కావాలని చెప్పేసి చిన్న పరిశ్రమల ద్వారా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. చిన్న పరిశ్రమలు కూడా అలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక పెద్ద పరిశ్రమ కనుక అక్కడ పెట్టుబడి కనుక పెట్టడానికి వస్తే చాలామంది చిన్న పరిశ్రమలు అయితే మాత్రం కొన్ని వందల పరిశ్రమలు వచ్చే అవకాశం. విడిభాగాల తయారీకి ఎక్కువగా ఈ ఎంఎస్ఎంఈ ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. ఒకలాగే ఫ్యాన్లు తయారు చేసేటటువంటి పరిశ్రమ ఉంటే అన్నీ కూడా అదే పరిశ్రమ తయారు చేయదు, కానీ బ్రాండ్ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఏదైతే ఒక మెయిన్ పార్ట్ ఉంటుందో అది మాత్రం ఆ సంస్థ ఉంటుంది. మిగిలినటువంటి విడిభాగాలు అయితే మాత్రం ఈ చిన్న పరిశ్రమలకి, చిన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అప్పచెబుతూ ఉంటారన్నమాట. వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్గా ఈ స్థాయిలో కావాలా, ఈ క్వాలిటీతో కావాలా, ఈ పారామీటర్తో కావాలని చెప్పేసి మధ్య తరహా పరిశ్రమలకు అయితే మాత్రం వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదే పారామీటర్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆ పెద్ద పరిశ్రమలు ఏం చేస్తాయి అంటే క్వాలిటీ కంట్రోల్ ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వాళ్ళకి అనుకూలంగా ఉన్నదా లేదా మెటీరియల్ అనేది కూడా పరీక్షించుకొని అప్పుడు వాళ్ళ యొక్క ఒప్పందం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇవి సహజంగా జరుగుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈ విధంగానే వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే, ఏపీ ప్రభుత్వం ఆలోచన అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి 100-200 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి అక్కడ నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్ అవ్వచ్చు, లేకపోతే నీరు అవ్వచ్చు, వాళ్ళకి ల్యాండ్ భూమి అవ్వచ్చు, అవన్నీ కూడా ఒక పార్క్గా ఏర్పాటు చేస్తే ఒక విద్యుత్ కూడా నిరంతరాయంగా నాణ్యమైనటువంటి విద్యుత్. మనం కొన్ని అంటే ఆలోచన లేకుండా కొన్ని ఏరియాలు అయితే మాత్రం ఉంటాయి. ఒక షట్టరో ఏదో ఒకటి తీసుకొని అక్కడ ప్రమాదాలు జరగటం, లేకపోతే అక్కడ పార్కింగ్ సదుపాయం లేకపోవటం, రకరకాలైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక లేత్ మిషన్ ఒక చోట ఏర్పాటు చేస్తే అవి ఎట్లా ఇబ్బందులు కలుగుతుంటాయో, లేకపోతే చుట్టుపక్కల ప్రజలకి ఇబ్బంది కలిగేటటువంటి ప్రమాదం నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక పార్క్గా ఏర్పాటు చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా అవి ఎక్కడికక్కడ అంటే ఒక ఇండస్ట్రియల్ పార్కు అక్కడికి మన రవాణా సౌకర్యం అవ్వచ్చు, లేకపోతే వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరికన్నా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అయితే మాత్రం ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సరే అక్కడ
కొంచెం సులభం అవుతుంది, రవాణా కూడా అక్కడ రావాల్సినటువంటి యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఒక చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి మనం ఒక్క ఉదాహరణకే కొన్ని చెప్పాము, ఇంకా చాలా కూడా అంటే మనం ప్లంబింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా మెటీరియల్, వాటికి కావాల్సిన పైపులకు కావాల్సినటువంటి నట్స్ అవ్వచ్చు, లేకపోతే వాటికి కావాల్సినటువంటి బోల్ట్స్ అవ్వచ్చు, లేకపోతే టీ బెండ్లు అవ్వచ్చు, ఎల్ బెండ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారవుతాయి. అవి వేరే కంపెనీలకు అమ్ముకోవటం, వేరే కంపెనీలకి వాళ్ళు కాంట్రాక్ట్ అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన కంప్యూటర్లకు కావాల్సినటువంటి విడిభాగాలు ఏవైతే డూములు ఉంటాయో, చుట్టూతున్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కానీ, లేకపోతే కీబోర్డులకు అవసరమైనటువంటి ఇవన్నీ కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలకు అయితే మాత్రం వాళ్ళు ఒప్పందం చేసుకొని వీళ్ళు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తయారు చేసి వాళ్ళు అప్పచెప్పు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ప్రతి ఇంటికి కూడా ఏసీ అవసరం ఉంటుంది. ఏసీ అంటే మన సీలింగ్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీలింగ్ కావాల్సినట్టు లోపల ఉండేటటువంటి మెటీరియల్ అన్నీ కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో తయారు చేసి పెద్ద సంస్థలకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే మనం నిత్యం వాడేటటువంటి మగ్గుల దగ్గర నుంచి, మనం వాడేటటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానించి, లేకపోతే పెనాయిల్ బాటిల్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచే తయారవుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆఖరికి డిఆర్డిఓ తయారు చేసేటటువంటి ర్యాకెట్లో విడిభాగాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న విడిభాగాలు అయితే మాత్రం, బయట పార్ట్లు అయితే మాత్రం అవి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి తయారయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రోత్సహించాలా, ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కువగా యువతకైతే మాత్రం ఇవ్వాలా, వాళ్ళకి కావలసినటువంటి ప్రోత్సాహం అందించాలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఏ విధంగా మనం అమలు చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అధికారులకు అయితే మాత్రం పూర్తి అధికారాలు ఇచ్చి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకు అయితే మాత్రం పూర్తిగా స్వేచ్ఛను అయితే ఇచ్చారు. వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చి ఈ ఎంఎస్ఎంఈలను అయితే మాత్రం ఎక్కువగా అభివృద్ధి పరచాలి అని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ప్రతి అంటే నెలలో కూడా దీనిపై అయితే మాత్రం ఒక రివ్యూ నిర్వహించి ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఒక కార్యాచరణ చేయాలని చెప్పేసి కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అవ్వచ్చు, లేకపోతే యువత యొక్క వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు అనే విధంగా వాళ్ళని ఆలోచించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించాలా, వాళ్ళకి కావలసినటువంటి స్థల విస్తీర్ణం ఎంత, వాళ్ళ కొటేషన్ ఎంత తీసుకొని చెప్పేసి ఇమీడియట్గా అనుమతులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే మాత్రం ముందుకు వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం. ఏది ఏమైనా సరే ఇది ఒక పారిశ్రామిక విప్లవం అనేగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలపై ఆధారపడాలి అనేటటువంటి భావన లేకుండా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఎవరైతే ఐటీఐ కావచ్చు, లేకపోతే 10th క్లాస్ పాస్ అవుతారో, లేకపోతే మిగిలినటువంటి ఫార్మా కంపెనీల్లో వాళ్ళు బీఎస్సీ చేసినా ఏదైతే చేసినా సరే వాళ్ళ ఆలోచనలకు అయితే మాత్రం ఒక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు తయారవ్వాలనే ఉద్దేశంతో, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే ఉద్దేశంతో ఒక చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో అంశం చూడొచ్చు. పార్టీకి నేనే కమాండర్, వ్యూహం నాది, అందరూ పాటించాల్సిందే. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కూటమి కట్టాం. చిన్న చిన్న సమస్యలకు గొడవ పడతామా, ఇబ్బందులు భరిస్తా, చేయి దాటిపోతే సహించడం, నేరస్తులను జైలుకు పంపాలని కోర్టులకు మేమే చెప్పాలా, అరెస్టులు చేయిస్తారనే సెంటిమెంట్ చూపించింది. సీఎం అవ్వాలనుకుంటున్నారేమో. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యని మనం చూడవచ్చు. నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. చాలా రోజుల తర్వాత ఆయన అంటే సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొన్న ఈ మధ్య మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడే అధికారికంగా అయితే మాత్రం 2 రోజులు రాజమండ్రిలో పర్యటించి దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేశారో. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం కూటమి కట్టాం. మనమేదో చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కదా ప్రజలు నమ్మింది. అలాంటిది కూటమిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు గొడవ పడతామా? 5 కోట్ల మంది ప్రజల కోసం మనస వాచ కర్మణ మద్దతిస్తా. జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్న ఇబ్బందులు తారాస్థాయిలో లేవు. ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదు. ఆ ఇబ్బందులు శృతి మించకపోతే ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకోం అని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో సోమవారం రాత్రి ఆయన జనసేన నాయకుల సమావేశంలో మాట్లాడారు. జనసేన నాయకులు మెత్తగా ఉండొద్దు, నేను మౌనంగా ఉన్నానంటే గట్టిగా పడుతున్నానని అర్థం, సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీ కార్యకర్తలు అందులో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలతో అయితే మాత్రం సమావేశం నిర్వహించారు. మొత్తానికైతే మాత్రం ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఒక
తమిళనాడు రాజకీయాలను కూడా ఉటంకిస్తూ ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సరే మనం కూటమి ఒక పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలి, ఒక అవినీతి కూడుకున్నటువంటి పార్టీని మనం కూటమి జతకట్టాం, మనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సర్దుకొని పోవాలా, వాటిని హైలైట్ చేసుకుంటూ కూడా మనం చేయొద్దు అని చెప్పేసి పార్టీ శ్రేణులకైతే అట్లాని మనం ఏదో మౌనంగా ఉండొద్దు, కానీ గట్టిగానే ఉండాలి. కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు అంతకుముందు కూడా కొన్ని ఘటనలు జరిగాయి. ఇదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యకర్తలకు బ్యానర్లో ఫోటో లేదని చెప్పేసి కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి మాత్రం సహించడం, చిన్న చిన్న విషయాల్ని ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి చాలా చోట్ల అయితే మాత్రం చేస్తుంది. కూటమిలో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం మీరు పెద్దది రాద్ధాంతం చేయొద్దని చెప్పేసి అటుపక్క చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఈ మధ్య కార్యకర్తలను ఉద్దేశించి కొంతమందికి చురకలాంటివి ఇవ్వడం జరిగింది. అట్లానే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మీరు గొడవ పడొద్దు, జనసేన అనేది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ప్రశ్నించే తత్వంతో వచ్చాం, కాబట్టి ముఖ్యంగా కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం, కాబట్టి ఆ యొక్క మిత్రభేదాన్ని విభేదించి మనం ప్రవర్తించకూడదు, క్రమశిక్షణగా ఉండాలి, మీకు కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తింపు ఉంటుంది, కాబట్టి ఏదో తమిళనాడు రాజకీయాలను తీసుకొని ఏదో చేద్దామంటే అది సరైన పద్ధతి కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇక్కడ మనకున్నటువంటి ప్రాంతానికి సారూప్యత చాలా తేడా ఉంది, కాబట్టి అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కార్యకర్తలకు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చురకలు అంటిస్తున్నారు, కొంత ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం కూడా పరివర్తన చెందాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకైతే భరోసా ఇస్తున్నారు. కొన్ని ఘటనలు జరుగుతున్నాయి, కొన్ని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్లో మధ్య కొన్ని పాత కక్షల నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల్ని అలర్ట్ చేస్తున్నారు, అలాంటి గొడవలకు వెళ్ళొద్దు అని. ఇక గుణపాఠాలు నేర్చుకోరా, పర్యవేక్షణ కమిటీ సిఫార్సులు ఏమయ్యాయంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. వైద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం పదే లీక్ అవుతున్నా దానికి అడ్డుకట్ట వేసేలా తగు చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైఫల్యాల నుంచి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ గుణపాఠాలు నేర్చుకోవడం లేదంటూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం సోమవారం మండిపడింది. గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాల పనితీరుపై గురువారానికల్లా అఫిడవిట్ సమర్పించాలని ఎన్టీఏను ఆదేశించింది. పేపర్ లీక్ వ్యవహారం గతంలోనూ ఈ కోర్టు వరకు వచ్చింది. అప్పట్లో ఒక కమిటీని ఏర్పాటైంది. ఆ కమిటీ పలు సిఫార్సులు చేసింది, వాటిని ఎన్టీఏ ఆమోదించింది. అయినా గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం. కమిటీ సూచనల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయండి అని ధర్మాసనం పేర్కొంది. అఖిల భారత వైద్య సంఘం సమైక్య FIAIMA దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం ఎన్టీఏ సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. పేపర్ లీక్పై ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లతో FAIMA అభ్యర్థనను జత చేసింది. ఎన్టీఏ ప్రక్షాళనకు తీసుకున్న చర్యలేమిటో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ కూడా వివరించాలని ఆదేశించింది. ఎందుకు 3 రోజుల వ్యవధి ఇస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. లక్షల మంది విద్యార్థుల ప్రాథమిక హక్కులను పర్యవేక్షించేలా ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా నీట్ యూజీని నిర్వహించాలని FAIMA తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఈ నెల 12న పరీక్షను రద్దు చేశారు. ప్రస్తుతం కేసు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. మొత్తానికి కోర్టు అయితే మాత్రం ముట్టికాయలేసింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ముట్టికాయలేసింది. గతంలో కూడా ఒకసారి జరిగింది పేపర్ లీకేజ్ వ్యవహారం. ఇది తర్వాత మళ్ళీ ఈ నెల 12న పేపర్ లీకేజ్ వ్యవహారం మళ్ళీ జరగటం జరిగింది. మొత్తానికి వైద్య విద్యార్థులు దాదాపు 22 లక్షల మంది వైద్య విద్యార్థులు దాదాపు వాళ్ళు వైద్య విద్యని అభ్యసించడానికి వాళ్ళు క్లాసులు తీసుకోవటం, లేకపోతే ఎక్కడో అంటే వాళ్ళ యొక్క ఆకాంక్ష, నేను డాక్టర్ని అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి లాంగ్ టర్మ్ నుంచి తీసుకున్న వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు. వైద్య విద్యార్థులు వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడుతున్నారు. ఈ పరీక్ష వాళ్ళు పేపర్ లీక్ అయితే ఎక్కడో జరిగినటువంటి తప్పిదానం, ఒక కొంతమంది లెక్చరర్లు ఆ మూల్యాంకనం తయారు చేసేటటువంటి లెక్చరర్లు కొంతమంది ఆ ప్రశ్నల్ని వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లు లేకపోతే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ లెక్చరర్లకి పంపించి ఆ విధంగా చాలా గూడుపుటాన్ని చేశారు. ఈ మధ్య కొంతమందిని
లెక్చరర్లని అందుట్లో మూల్యాంకనం తయారు చేసేటటువంటి లెక్చరర్లని కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇట్లా పొద్దాకులు పదే పదే జరుగుతుంటే ఏంటి మీరు మారరా, ఈ యొక్క పరిస్థితి ఏంటి, మీలో మార్పు రాదా, ఏంటి ఎన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినా సరే ఎందుకు అనే విధంగానే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మీరు మారరా భవిష్యత్తులో, ఏంటి ఇదే పరిస్థితి కంటిన్యూగా ఈ విధంగా విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే ఎందుకు వ్యవస్థలన్నీ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలా, ఇంకా ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని చెప్పి సాధారణ చేస్తే మళ్ళీ శుక్రవారానికి వాయిదా వేసింది. దీనిపై అయితే నీటిపై అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే మాత్రం వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై అయితే మాత్రం ఈ విధంగా గుణపాఠాలను నేర్చుకోరా అంటూ కూడా గట్టిగా అయితే మాత్రం కొన్ని మొట్టికాయలు వేసింది. మరి అది నేర్చుకుంటారా లేదా, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి కమిటీ అయితే మాత్రం ఎలా సుప్రీంకోర్టుకు వివరిస్తుందో మనం చూడవచ్చు. ఇక్కడ మరో అంశం చూడవచ్చు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు భారీగా అక్రమాస్తులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. రిషికొండ, పరవాడ, తగరపు వలస, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు, నివాసాలు వాటి విలువ 10 కోట్లలోనే వైకాపా హయాంలోనే కొన్నట్లు నిర్ధారణ. చిన్నప్పన అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు. జూన్ 8 వరకు రిమాండ్. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పను ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలు. సుబ్బారెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులయ్యాకే ఈ ఆస్తిని కూడా కూడబెట్టారు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప అంటే గతంలో కూడా మనం చూసాం. అక్కడ ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసింది. సిట్ కమిటీ విచారణ సందర్భంగా కూడా ఆయన అకౌంట్ తనిఖీ చూస్తే ఈయనకి దాదాపు 50 లక్షల రూపాయల అకౌంట్లోకి మరలాయని చెప్పేసి ఇవన్నీ కూడా తర్వాత వైవి సుబ్బారెడ్డి ఎంపీ ఆయన నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. ఒక పిఏ ఇన్ని ఆస్తులు ఎట్లా కూడబెట్టారనేది ఒక బెనామీనా ఏంటా అనేది మనకు తెలియాల్సింది. దానికి సంబంధించినటువంటి అంశం చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు. కుదురు చిన్నప్పన్న వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 2019 అక్టోబర్ 16 నుంచి 2024 జూన్ వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషలైజేషన్ అధికారి హోదాలో నెలకు 75,000 వేతనంతో పనిచేసిన చిన్నప్పన్న విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన రిషికొండ, పరవాడ, తగరపు వలస వంటి ప్రాంతాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు తేలింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. చిన్నప్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధికుల నివాసాల్లో గతంలో 2 రోజులుగా సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో కూడా కోట్ల రూపాయలు కూడగొట్టినట్లయితే తెలుస్తుంది. ఒక పిఏగా ఉండి, అంటే బెనామీనా లేకపోతే ఒక పిఏగా ఉండి ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించారని చెప్పేసి సిబిఐ అయితే మాత్రం ఆరా తీస్తుంది. మొత్తానికి ఇంకా మరి ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. జగన్ తాత రాజారెడ్డి అక్రమ మైనింగ్తో దోచేశారు. స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతంలోనే ఏపీ ఎండీసీతో కలిసి 25,000 టన్నుల బైరటీస్ తరలించారంటూ ఒక కథనాన్ని ఏపీ మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూద్దాం. 35 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తీవ్ర చర్చ. సభా సంఘాన్ని నియమించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ దొంగతనం జరిగిందని తేల్చిన సభా సంఘం. నాటి అసెంబ్లీలో చర్చ. సభా సంఘం నివేదికల్ని విడుదల చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి మంత్రి ఏమి వ్యాఖ్యానించారు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా చూద్దాం. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి మంగంపేటలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. అరుదైన ఖనిజ నిల్వలుగా గుర్తించి స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతం నుంచే 12,500 టన్నుల బైరటీస్ దొంగతనం చేశారు. బైరటీస్ అందుకు గాను 24 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గనుల శాఖ మంత్రి ఎం జానకిరామ్ అసెంబ్లీలో వేదికగా ఇచ్చిన సమాధానమే పై అంటే ఒక మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు అసలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ విషయాలంటే ఈ మధ్యకాలంలో జగన్ ఒకసారిగా బయటకు వచ్చి నేను ఎంత సౌమ్యున్నో, నేను ఎంత మంచి వ్యక్తినో, మా తాత రాజారెడ్డి చంపిన వ్యక్తులు కూడా మేము వదిలేసాం ఉదార స్వభావంగా అని చెప్పేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడారో అప్పటి నుంచి మొత్తం కూడా కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మాత్రం
బాహాటంగా మాట్లాడటం జరిగింది. ఇక అక్కడ అసలు రాజారెడ్డికి సంబంధించి ఏంటి, ఏం జరిగింది, పుట్టు పూర్వత్రాలు ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి రాజారెడ్డి బాధితుడు లేకపోతే రాజారెడ్డి హత్య కేసులో ఇక మిగిలిన్నటువంటి ఒకే ఒక వ్యక్తి పార్థసారథి రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడటం జరిగింది. మా యొక్క ఆశలు ఈ విధంగా జరిగింది. ఒక్కసారి గనక ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయనపై అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఇక అప్పుడు అక్రమ ఆస్తులు లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే విషయాలు కూడా రాంప్రసాద్ రెడ్డి అయితే మాత్రం మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైనా సరే అప్పుడు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా సరే స్పందన లేదు రాజారెడ్డి వ్యవహారంలో అంటూ చూడొచ్చు. ఇక అయిన వారి భూములే తీసుకునేలా దొమ్మలపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సేకరించిన స్థలం ఇది. టీడీఆర్ కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేలా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మొత్తానికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు నకిలీ రికార్డుల సృష్టి. కాకినాడలో విద్యుత్ సబ్స్టేషన్ ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ కోసం భూసేకరణ ఆ ముసుగులో అవకతవకలు. ద్వారంపూడి అధికారులపై క్రిమినల్ కేసు చర్యలకు విజిలెన్స్ విభాగం సిఫార్సు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. భూములో ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుందని, అప్పుడు తాము అనుకున్నట్లుగా కావలసిన వారి భూములు మాత్రమే తీసుకునేందుకు వీలు లేదనే ఉద్దేశంతోనే అసలు పబ్లిక్ నోటిఫికేషనే జారీ చేయలేదు. అయినా దాన్ని జారీ చేసినట్లు నకిలీ ఫ్యాబ్రికేటెడ్ రికార్డులు సృష్టించారు. వాటినే రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందారు. టీడీఆర్ బాండ్ల జారీ ద్వారా భూములు తీసుకుంటున్న విషయం ముందుగా ఇతరులు ఎవరికీ తెలియకుండా ఈ తతంగం అంతా నకిలీ ఫైల్స్ నంబర్లు వేసి నడిపించారు. నోట్ ఫైల్స్ అన్నీ కూడా కార్యాలయం వెలుపలే తయారు చేసుకుని కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి ఇచ్చి వాటిపై సంతకాలు చేయించుకున్నారు. తక్కువ ధరలోనే లీజు ప్రతిపాదనలో పోర్టు భూములు అందులో వాటిలో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇచ్చి ప్రైవేటు భూములు తీసుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం కలిగించారు. అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈయన బియ్యం కుంభకోణంలో కూడా పోర్టులో కాకినాడ పోర్టు సంబంధించినటువంటి బియ్యం కుంభకోణంలో కూడా ఆయన యొక్క పేర్లు రావడం జరిగింది. మొత్తానికి వాది చేసింది. అక్కడ టీడీఆర్ ఆ భూముల కుంభకోణంలో అయితే మాత్రం ఆయన బహిరంగంగా ప్రకటించాల్సింది ఎవరికీ తెలియకుండా ఆయనే ప్రైవేటు భూములు అన్నమాట. పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములున్నా ప్రైవేటు భూములకి అనమాట ఎక్కువగా ఇబ్బడి ముబ్బలుగా ఇచ్చి వాటిని అయితే మాత్రం లీజుకు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే దీనిపై మాత్రం ఉంది. ఈయనకిపై బియ్యం కుంభకోణం అవ్వచ్చు లేకపోతే కాకినాడలో సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కాకినాడ వెళ్ళి యొక్క భాగవతం అవ్వచ్చు లేకపోతే గత ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితిపై ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా ఒక విధంగా చెప్పాలంటే మరి గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కుంభకోణాలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటైతే వెలుగుతీస్తుంది. మరి ఇందులో ఎంతమంది దోషులు తెలుస్తారు, ఎంత అవినీతికి పాల్పడ్డారనేది నిజాలు నిగ్గు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తానికైతే మాత్రం దానిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇంకెవరిని దాన్ని దోషులుగా తేలుస్తుంది అనేదే మనం చూడాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి దానికి మనం ఎట్లా స్పందించారనేది చూద్దాం. పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అనేది చూడొచ్చు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషను ఎందుకు దాచిపెడుతున్నారు? ఉద్యోగార్థులను మోసం చేయటం దగా కాదా? మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం. కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ స్టంట్. చివరకు స్కాములతో ముగిసిన మీ నిర్వాహకం. మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థి వివరాలు డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? సెలెక్టివ్గా కొందరికి మాత్రమే మెసేజ్లు ఎందుకు పంపారు? ఎంపికమైన వారి జాబితా ఎందుకు ప్రదర్శించలేదు? స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు దాదాపు 15 లక్షలతో బేరాలా? మీ పార్టీ నేతే ఈ డీల్స్ చేయటం వాస్తవం కాదా? ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వటం నిజం కాదా? ఇది రిక్రూట్మెంటా లేక వేలంపాట? మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలి. లోకేష్ని మంత్రి పదవి నుంచి తప్పించాలి అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మెగా డిఎస్సిపై 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సంతకం చేసినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫైల్ అది. దానిపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం విమర్శలాస్త్రాలు కనిపించారు. మొత్తానికి మెగా డిఎస్సి అన్నీ పూర్తి చేశామని, కానీ మెరిట్లని పక్కన పెట్టేశారు. కొంతమంది వరకే మీరు మెసేజ్లు ఇచ్చారు. ఇది ఒక
డబ్బు ఏలంపాట ప్రకారం వాటిని ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ ఆరోపణ. ఇదైతే మాత్రం మంత్రి లోకేష్ని తప్పించాలా, లేకపోతే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలా అని చెప్పేసి మొత్తానికైతే మాత్రం ఇగోండి మాజీ సీఎం ఆదేశించడం జరిగింది. మరి దీనిపై విమర్శించడం అయితే చేశారు, కానీ దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో నారా లోకేష్ అయితే స్పందించారు. మరి ఒక విధంగా చెప్పాలంటే డార్క్ ఆపరేషన్గా ఆయన అయితే మాత్రం అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వ విమర్శలు అయితే చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా బాధపడే రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 10,000 పోస్టులు అయితే మాత్రం భర్తీ చేయడానికి మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. మరి దానిపై ఏ విధంగా ఉంటుంది అయితే మాత్రం ఒకసారి జగన్మోహన్ రెడ్డి కనుక బయటకు వచ్చి మాట్లాడితే దానికి ఒక స్పందన అయితే మాత్రం అప్పట్లో జరిగిన అవినీతి ఇవన్నీ కూడా కూటమి నాయకులు అయితే మాత్రం మళ్ళీ బయటకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని రోజులు రాజారెడ్డి వ్యవహారం గురించి కొన్ని రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఈయన డిఎస్సి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి డిఎస్సిలో ఏం జరిగింది, అసలు మీ హయాంలో ఏం జరిగిందని చెప్పేసి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం కూటమి నాయకులు అయితే మాత్రం చేస్తున్నారు. నీరు బేజారు. అనంతపురం జిల్లా కొనగంటలో తాగునీటి కోసం రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు కొంతెండుతోంది బాబు అంటూ వాళ్ళు వాడేటటువంటి వర్ణాతీతమైన బ్యానర్ ఐటంగా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకు నీళ్లొదిన చంద్రబాబు సర్కారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారుల ప్రణాళికలు. మే నెల ముగిసిపోతున్నా నిధులు విడుదల చేయని ప్రభుత్వం. నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు. గ్రామాల్లో వారం నుంచి 20 రోజులకు ఒకసారి నీటి విడుదల. ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి మహిళల పడిగాపులు. పంచాయతీ నీరు రాకపోవడంతో తాగునీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు. మండు వేసవిలో తీవ్ర స్థాయికి చేరిన నీటి కష్టాలు. నీటి ఎద్దడి నివారణలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండు టెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర వేయటం లేదు. వేసవిలో ఏ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది, పరిష్కార మార్గం ఏమిటి, ఎంత నిధులు అవసరం అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్ జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదన పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసింది చంద్రబాబు సర్కారు అంటూ విమర్శలు అయితే మాత్రం గుప్పించడం జరిగింది సాక్షి దినపత్రిక. మొత్తానికి అయితే ఇది మాత్రం వాస్తవం. నీటి కోసం అయితే మాత్రం వాళ్ళు ఖాళీ బిందెలు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నటువంటి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా రాయలసీమలో అయితే మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నీటికి ముందే ప్రణాళికలు చేసుకోవాలి. డిసెంబర్ జనవరిలోనే ప్రణాళికలు చేసుకొని దానికోసం నీటి ట్యాంకర్లకి ఏ విధంగా సరఫరా చేయాలా, ట్యాంకర్ల ద్వారా వాళ్ళ దాహర్తి కొన్ని అయితే మాత్రం నెలకు ఒక్కసారే నీరు వదులుతున్నారు. మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి ఆ అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్ కాబట్టి మరి చంద్రబాబు సర్కారు ఏ విధంగా స్పందిస్తే మంచినీటి ఎద్దడి నివారణకి డిసెంబర్లోనే వేసినటువంటి ప్రణాళిక ఇప్పటికి మే వచ్చేసింది. ఇంకొక నెల అయితే వేసవి తాపం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంకా అధికారులు స్పందన ఏ విధంగా ఉంటుందని మనం చూడాలి. ఆకాశానికి ఇంధన రేట్లు ఒక బ్యానర్ ఐటమ్ దీనికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా మనం చూడలేదు. 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు. రాష్ట్రంలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర ₹118.39. డీజిల్ ధర ₹106.11. తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.86, డీజిల్పై ₹2.83 వడ్న. ఫలితంగా వినియోగదారులపై ఏడాదికి 8,000 కోట్ల భారం. సగటు సామాన్యుల జీవనపై తీవ్ర ప్రభావం. సామాన్యుడి నడ్డి విరుస్తూ చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్ అంటూ ఒక అంశానికి అయితే దీనికి సంబంధించి మనం చదువుదాం. గతంలోకి ఇప్పటికీ ఏ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంధన రేట్లు పెరుగుదల. మే 14 అయితే మాత్రం ₹109.74 ఉంది పెట్రోల్ ధర. డీజిల్ ధర ₹97.47 ఉంది. మే 15 దాదాపు 1, 2, 3, 4, 5 సార్లు అనమాట దానికి సంబంధించినటువంటి అంశం. పెట్రోల్ ధర ₹113.27, డీజిల్ ధర ₹101.24. ఇక మే 19 ₹114.59, డీజిల్ ధర ₹102.27. మే 24 ₹115.02, డీజిల్ ధర ₹102.65. ఇక మే 25 ₹118.39, డీజిల్ ధర ₹106.11. ఇది దాదాపు ఈ యొక్క 10 రోజుల్లోనే దాదాపు 4 సార్లు రేట్లు పెంచారు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో బ్యారెల్ ధర ఒకసారిగా పెరగడంతో ఈ రేట్లు పెరగటం జరిగిందని చెప్పేసి కేంద్ర చమురు సంస్థలు జరుపుతుంది. దీని మీద మనం ఇంట్లో వాడుకునేటటువంటి గ్యాస్ తప్ప అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే కమర్షియల్ గ్యాస్ ఎంత ₹1000 దాకా పెరగటం జరిగింది. దానిపై కూడా కోట్ల యజమానులు తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసింది. రేట్లు పెరుగుతున్నాయి. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మాత్రం మిగిలినటువంటి నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి అని చెప్పేసి చాలామంది గగ్గోలు పెడుతున్నారు. పరిశీలకులు, మన రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పేసి చాలామంది పరిశీలకులు చెప్పడం జరిగింది. సేమ్ అట్లనే పెంచుతానని జరిగింది. దీంట్లో నరేంద్ర మోదీ ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ బీజేపీ బహిరంగ సభలో పెట్రోల్ అలాగే డీజిల్ మీరు సాధ్యమైనందుకు తగ్గించండి, పొదుపు చేయండి, బంగారం కొనవద్దు, అలాగే ఇతర దేశాల ప్రయాణాలు తగ్గించుకోండి. ఇవి ఒక పొదుపు సూత్రాలు 8 సూత్రాలు చెప్పారు. దీంతో చాలామంది కూటమిలో ఉన్నటువంటి లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా చాలామంది సీఎంలు అయితే మాత్రం ఆ పొదుపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక బంగారం కొంటారా కొనరా ఎన్ని వ్యక్తిగత విషయాలు. ముఖ్యంగా తర్వాత ఈ వీటిపై అయితే మాత్రం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. 4-5 సార్లు ఇంతటితోటి ఆగిద్దా ఈ ₹2 లేకపోతే ₹2.80 లేకపోతే ఇంతటితో ఆగిద్దా, ఇంకా పెరిగిద్దా అనేదే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పటికే ఇంత రేట్లు పెరుగుతుంటే సామాన్యుడిపై ప్రభావం పడుతుందని చెప్పేసి చాలామంది మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తారు. ఏంటి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే, లేదు, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి అక్కడ ఉన్న నేపథ్యంలో ఇరాన్ అయితే మాత్రం ఆ చమురు తీసుకొచ్చేటటువంటి నౌకలను అయితే మాత్రం వదలటం లేదు. మరోపక్క కొన్ని ఆంక్షలు విధించడం, అక్కడ మాత్రం శాంతి ఒప్పందం, అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కనుక కుదిరితే మాత్రం ఈ యొక్క ఇబ్బంది తొలుగుతుంది. కాబట్టి గతంలో కూడా మనం చెప్పింది 2-3 నెలల వరకు కూడా చమురు నిల్వలు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ అక్కడ ఇబ్బంది అయితే ఉంది. కాబట్టి దానివల్లనే ఈ రేట్లు పెరుగుతున్నాయి. కొంతమంది దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమంటారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఎన్డీఏలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది అంతర్జాతీయ సమస్య, మిగిలినటువంటి దేశాల్లో దాదాపు ఇప్పటికే ₹40-50 పెరిగింది, కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ ఆచితూచి మనకి తగ్గించారు ఇది అని చెప్పేసి ఒక విధంగా సమర్థించేప్పుడు. కానీ ఇది మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్న రేట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇంధన రేట్లు, ఆంధ్రప్రదేశ్ సామాన్యుడి నడ్డి విరుస్తూ చోద్యం చూస్తున్న చంద్రబాబు ఇది రాష్ట్ర పరిధిలోది కాదు. చాలామంది అప్పుడు కూడా మంత్రులు విపరీతమైన తిట్లు తిట్టారు. ఇది వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే మాత్రం పిచ్చ తిట్లు తిట్టారు. ఇదే చంద్రబాబు నాయుడుపై టీడీపీ నాయకులను అయితే మాత్రం. ఇది కేంద్ర పరిధిలో ఉంది, కేంద్ర పరిధిలో పోయి ఢిల్లీ పోయి అడగండి, ఇక్కడ మమ్మల్ని ఎందుకు అడుగుతారని చెప్పేసి ఆ మంత్రి సాక్షాత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. అప్పుడు పౌర సరఫరాల మంత్రి మన కొడాలి నాని. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు సర్కార్ అనుకుంటే అది కేంద్ర పరిధిలో దానికి రాష్ట్రాన్ని నిందిస్తే ధర్నాలు చేయొచ్చు, రేట్లు తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా పరలదగ్గదు. ఆ కొంచెం మార్పులు అయితే ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో. అక్కడ ఉన్నటువంటి చమురు సంస్థల యొక్క వ్యత్యాసాల మధ్య ఉన్నటువంటి ఆ రేట్ల ప్రకారం కొన్ని చోట్ల అయితే మాత్రం రేట్లు వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదని చెప్పేసి గతంలో వైసీపీ నాయకులే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు పరీక్షించాలని చెప్తున్నారు. కాబట్టి రాజకీయ అంశాలు, పెరుగుదల ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు కంపల్సరిగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. అంతర్జాతీయలో పెరిగినప్పుడు మనం కూడా పెంచుకోవాల్సినటువంటి సందర్భం అంటే మరి తగ్గించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటుంది తప్ప ఈ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ ప్రభావం పడుతుంది, మనపై తక్కువ పడ్డదని చెప్పేసి ఒక పక్క కూటమి నాయకులు చెప్తున్నారు. కానీ ఇతర దేశాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి కానీ మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. ఈ హర్ముజ్ జలసంధి పరిష్కారం పూర్తయిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ దీని ప్రభావం అయితే మాత్రం సామాన్యుడిపై ఎక్కువగా పడుతుందని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి, రవాణా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి అంశాలు అయితే మాత్రం ముందుగానే హింట్ ఇచ్చినట్లుగా ఉంది. మనకి రేట్లు అయితే మాత్రం ఆయన చెప్పిపోయిన తర్వాత విపరీతంగా పెరగటం అయితే మాత్రం ఉంది. ఇక సామాన్యుడిగా ఉపయోగించేటువంటి గ్యాస్, ఇంట్లో వంట గ్యాస్ అయితే మాత్రం పెరగలేదు. మరి దీనిపై కూడా ప్రభావం పడిద్దా లేదా అనేది మనం రానున్న రోజులు చూద్దాం. ఇప్పటికైతే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా పెరుగుతాయా, తారాస్థాయికి వెళ్ళిద్దా? ఒక పక్క బంగారం ఏ విధంగా పెరిగిందో అదే మాదిరిగా పెట్రోల్ రేట్లు కూడా శృతి మించి పెరుగుతాయా అనేది కూడా మనం వేచి చూడాలా. ఒక పక్క ప్రతి ఇంట్లో ఉపయోగించేటటువంటి గ్యాస్ ధరలు అయితే ఇంతవరకు పెరగలేదు. కాబట్టి మరి అది దానిపై ఎలాంటి ప్రభావం చూడుతో కూడా మనం రానున్న రోజుల్లో చూడాలి. ఇక
మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పశ్చిమాసియా దాని గురించి. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్. ఈ మాటలు ఎంతవరకు ఉంటాయో మనం నమ్మలేం. కాసేపు శాంతి చర్చలు అంటారు, లేకపోతేనేమో కాసేపు ఇరాన్పై మేము యుద్ధానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించి ఇవన్నీ కూడా యుద్ధం విరమించాము అన్న దానికి కూడా మనకి నమ్మకాలు లేవు. కాబట్టి ఈయన ఉన్న రోజులు కూడా కొంచెం ప్రతి మనిషి కానీ లేకపోతే ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం మరో అంశం చూడొచ్చు. వడదెబ్బకు 25 మంది మృతి. రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 115 మండలాల్లో 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ తగిలి రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది అయితే మాత్రం మృతి చెందారు. వడ తీవ్రత ఉంది. మరోపక్క రోహిణీ కార్తె రానున్నటువంటి నేపథ్యంలో ఈ విపరీతంగా పరిస్థితి పెరుగుతుంది. కానీ ఈ మే నెలంతా ఉండే అవకాశం ఉంది. మరోపక్క వాతావరణ పరిస్థితులు అంటే మార్పు రావడంతో కొన్ని చోట్ల అయితే మాత్రం వర్షాలు కూడా పడుతున్నాయి చగళ్ళు. కానీ ఈ ఋతుపవనాలు రాక కూడా ఈసారి అయితే మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఏది ఏమైనా సరే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం కోసం అయితే మాత్రం చాలామంది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప లేకపోతే వెళ్ళొద్దు అని చెప్పేసి చూస్తుంది. ఐఎండీ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి చాలామంది వృద్ధులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓఆర్ఎస్ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి తప్ప ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు పోయి చూంచుకొని వాళ్ళకి ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఒక పక్క అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఓఆర్ఎస్ దగ్గర పెట్టుకోవాలా, ఇబ్బందిగా ఉన్నప్పుడు అవి మాత్రం వాటితోటి ఉపశమనం పొందాలని చెప్పి చెప్తున్నారు. మరోపక్క ఎండ తీవ్రత దృష్ట్యా మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రం తిరగొద్దు, ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది. కానీ దాన్ని ప్రజలైతే మాత్రం ఆ సూచనలు అయితే పాటించి కొంచెం ఈ వేసవి తాపం నుంచి అయితే మాత్రం కొంచెం ఉండాలి చెప్తాను. ఇంకా పటిష్ట అనే ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఎరువులు, డాలర్లపైనే ప్రభుత్వ ఫోకస్. ప్రధాని పొదుపు పిలుపును సమర్థించిన నిర్మలా సీతారామన్ విమర్శకుల నిరాశావాదంపై ఆక్షేపణ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశ శ్రేయస్సు కోసం పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిస్తే విమర్శకులు దేశ ఎకానమీ సంక్షోభంలో ఉందంటూ భయాలను, నిరాశపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే మాత్రం ప్రధాని పొదుపు చర్యలు చెప్పారు. బంగారం కొనొద్దు, లేకపోతే విదేశీ ప్రయాణాలు ఆపుకోండి, మరోపక్క పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి, ఇవన్నీ చెప్పిన దానికి మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పేసి చాలామంది విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. కానీ అవన్నీ కాదు, ఒట్టిదే. కానీ మన ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగానే ఉంది. మన బలోపేతం చేసుకోవటం కోసమే ఇలాంటి చర్యలు తీసుకున్నాం తప్ప ఇంకొకటి కాదు. ప్రధాని మాట్లాడినటువంటి ఆ సూత్రాలు 8 సూత్రాలు వాటిని అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే మాత్రం సమర్థించారు. ఇక పద్మ పురస్కారాల ప్రధానోత్సవం, తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి పద్మశ్రీలు అవార్డులు బహుకరించిన రాష్ట్రపతి ముర్ము. తొలి విడతలో 66 మందికి అవార్డులు అందజేత హాజరైన మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు. మనం వాటిని కూడా సంబంధించినవి కూడా మనం చూడవచ్చు అంశాలు. ప్రకాశం జిల్లా కందుకూరులో రోడ్డుపై పొగాకు బేళ్లను తగలబెట్టి నిరసన తెలుపుతున్నటువంటి రైతులు. పొగాకు రైతు ధర్మగ్రహం. ప్రకాశం జిల్లాలో బేళ్లు తగలబెట్టి నిరసన. చంద్రబాబు సర్కార్పై తీవ్ర ఆగ్రహం. వేలం కేంద్రాల్లో వ్యాపారుల తీరుపైన కన్నెర. ధరలు లేక భారీగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం 21,452 మందికి మొండు చెయ్యి. వేట నిషేధ బృతికి బాబు సర్కార్ ఎగనామం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మరోపక్క ఇది ప్రకాశం జిల్లా కందుకూరులో అయితే మాత్రం రైతులు గిట్టుబాటు ధర కల్పించట్లేదు, ప్రభుత్వం కొనపెట్టలేదని చెప్పేసి అక్కడైతే మాత్రం పొగాకు బేళ్ళను అయితే మాత్రం తగలబెడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తుంది. దాని అంశానికి మనం చూడొచ్చు. టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి ఈడీ షాక్. ఫ్రెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక అక్రమాలపై గురి. ఆ కంపెనీలో డైరెక్టర్గా చిన్ని భార్య జానకి లక్ష్మి. హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు. ఒకే చిరునామాతో 2 కంపెనీలు, ఒకే మెయిల్ ఐడి. చిన్ని దంపతులు నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతున్న చిన్ని. ఈడీ నోటీసులతో చిన్నబాబు క్యాంపులో గుబులు అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సంబంధించినటువంటి కంపెనీల్లో అయితే మాత్రం డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన భార్య
జానకి లక్ష్మికి అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంటే నల్లధనం భారీగా ఉందని చెప్పేసి వైసీపీ అయితే మాత్రం ఆరోపణ చేస్తుంది. మొత్తానికి ఈడీ ఇచ్చినటువంటి నోటీసులకి విచారణకు రావాలా హైదరాబాద్ అని చెప్పేసి చెన్నై చెప్తే దీంట్లో టీడీపీలో శ్రేణులు ఏదో గుబులు పుట్టిందని చెప్పేసి మనం సాక్షి దినపత్రికలో ప్రధానాంశంగా ప్రచురించింది. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈడీ ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కావాలా, అందులో నిజాలు నిగ్గు తేల్చని అందులో ఉందా పాత్ర, లేకపోతే నిజంగా అక్రమాలు జరిగినాయా లేకపోతే ఏంటనేది నిర్ధారణ చేస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇది కొంచెం హాట్ టాపిక్గా ఉంది. విజయవాడ ఎంపీ అయితే మాత్రం ఆయన టీడీపీ నాయకులు కొంచెం అదైతే మాత్రం ఇబ్బంది. ఇక పెద్ద మాటలొద్దు, వైఎస్ జగన్ విమర్శించే స్థాయి బీటెక్ రవికి లేదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హితవు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చంద్రబాబుకు చెప్పండి. మీ ప్రభుత్వ నిర్వహణ గురించి ప్రజలందరికీ అర్థమైంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. కడపలో మొన్న బీటెక్ రవి అయితే మాత్రం చేయదు. వైఎస్ జగన్ మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ తర్వాత రాజారెడ్డి వ్యవహారం అవచ్చు, లేకపోతే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి జగన్ మాట్లాడిన తర్వాత టీడీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు కురిపించడం జరిగింది. దానికి సంబంధించి బీటెక్ రవి టీడీపీ నేత కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అయితే మాత్రం విమర్శించడం జరిగింది. రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి, నాటి హోంమంత్రి కోడ్ల, ఎస్పీ వ్యాస్ పాత్రదారులు. రంగా హత్య జరిగింది, కేసు కొట్టేసింది టీడీపీ హయాంలోనే. విజయవాడలో ఏ ఇంటికి వెళ్ళి అడిగినా రంగాను చంపింది చంద్రబాబే అని చెబుతారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్ అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. గతంలో జరిగినటువంటి పరిణామాలకైతే మాత్రం టీడీపీ చంద్రబాబు నాయుడుపై అయితే మాత్రం వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నటువంటి అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే బయట బగబగ ఇంట్లో కొత్త అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. కోతలతో కష్టాలు, కోస్తా నిప్పులు కొలిమంటూ ఎండ్ల తీవ్రతల దృష్ట్యా బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించింది. దానికి సంబంధించినటువంటి బెజవాడలో 48.1 డిగ్రీలు, 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు 15 మంది మృతి. ఋతుపవనాలు మరింత ఆలస్యం. మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వానుడి బగబగలకు అనధికార విద్యుత్ కోతలు, సెగలు కూడా తోడవడంతో రాష్ట్రం అల్లాడిపోతుంది. రోళ్లు పగిలే కార్తీక్కు భయపడే జనం ఇల్లు దాటం లేదు. సోమవారం విజయవాడలోని పెనంలూరులో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48.1 డిగ్రీలను తాకాయి. దీంతో కాలు బయట పెట్టడానికే ప్రజలు జంకుతున్నారు. ఇప్పుడు వారికి విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. బయట వేడిగాలు, ఇంట్లో ఉక్కపోతో జనం సతమతమైపోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, నిత్యం రద్దీగా ఉండే విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ ఎండ దెబ్బకు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారింది. ఎవరు కూడా తిరగలేని పరిస్థితి. 48 డిగ్రీలు అంటే కొన్ని చోట్ల ప్రామాణికంగా తీసుకొని 48 డిగ్రీలు, కొన్ని చోట్ల 50 డిగ్రీలు కూడా దాటిందని చెప్పేసి అనధికారిక సమాచారం అయితే అందుతుంది. కానీ ఏది ఏమైనా సరే 48 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. 43 డిగ్రీలకే చాలా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితిలో 48 డిగ్రీలు అంటే ఇక నిప్పులు కొలిమే తలపిస్తుంది అనుకోవచ్చు. ఇక ఓవర్లోడ్, అత్యధిక ఉష్ణోగ్రతలో టపాసులా పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. 2 రోజుల్లోనే పేలిన 22 ట్రాన్స్ఫార్మర్లు. ఈదురుగాలితో 30కి పైగా ప్రాంతాల్లో తెగిపోయిన 132 కేవీ లైన్లు. సిబ్బంది కొరతతో మరమ్మతుల ఆలస్యం. ఫలితంగా ఎడాపెడా అనధికార కోతలు అంటూ కథనాన్ని చూడవచ్చు. ఉక్కపోతతో కోతలకు తోడై నరకం. వేసవి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు అనధికార విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. ఓవర్లోడ్కు తోడు 45 డిగ్రీలకు పైబడి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటమే దీనికి కారణం. అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల విపరీతమైన ఈదురుగాలు. ఒక పక్క మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న, ఒక పక్క ఈదురుగాళ్ళు, మరో పక్క వర్షం, మరో పక్క ఎండ తీవ్రతతోటి చాలామంది కూడా అంటే కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఆన్ చేయడంతో చల్లగా కూల్ని ఇవ్వటం కోసం ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా ఓవర్లోడ్ పట్టడంతో మొత్తానికైతే మాత్రం ట్రాన్స్ఫార్మర్లు టపాసాల పేలిపోతున్నాయి. ఒక్కసారిగా అంటే అప్పుడు దాకా వాడిన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ఉపశమనం కోసం, ఈ వేసవి తాపాన్ని తగ్గించడం కోసం కూలర్లు, ఏసీలు అన్నీ కూడా వాడుతుంటో ఆ ట్రాన్స్ఫార్మర్ల మీద ఎక్కువగా లోడ్ పట్టడంతో అవి పేలిపోయే పరిస్థితులు ఉన్నాయి. దానితోటి రాష్ట్ర వ్యాప్తంగా 22 ట్రాన్స్ఫార్మర్లు అయితే మాత్రం కాలిపోయినట్లు తెలుస్తుంది 2 రోజుల్లోనే. దాదాపు మొత్తానికి కూడా అంటే వేసవి తాపం నుంచి ఒక పక్క ఐఎండీ కూడా హెచ్చరిస్తుంది, వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మధ్యాహ్నంలో మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే
ఎవరికైనా సరే ఇబ్బందికర పరిస్థితి కాబట్టి బయట రాకపోవడంతో నిర్మానుష్యంగా తయారైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే విద్యుత్తు ఒక పక్క అనధికార కోతలు, మరో పక్క ఎండ వేడిమితో అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక బ్యానర్ ఐటమ్నే మనం చూడవచ్చు. ఇక భరించడం, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవు. ఇక దారిని పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరికే ఉండం. జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదా? ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవడం బాధేసింది. పవన్ను ఏమైనా అనేయొచ్చు, మనమేదైనా అనుకుంటే కులం ప్రాంతం గుర్తొచ్చేస్తాయి. ఇష్టానుసారంగా మాట్లాడితే మాకు కోపాలు రావా అంటూ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఒక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఆయన ఒక అనలిస్ట్గా, ఒక విశ్లేషకుగా అన్ని అంశాలపై అనర్గళంగా ఆయన ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అయితే మాత్రం కాదు. జనసేన పార్టీలో అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలని బయటకు వచ్చాయి. లేకపోతే జగన్ను అరెస్ట్ చేయాలని చెప్పినట్లు, లేకపోతేనేమో అమిత్ షా జగన్ను చాలా మంచివాడు, చంద్రబాబు నాయుడు కన్నా కూడా అని చెప్పేసి చెప్పినటువంటి అంశాలు అవి బయటకు వచ్చి ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. జనసేన కార్యకర్తలు అయితే మాత్రం కొన్ని ఏరియాల్లో కేసులు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. చివరికి అపాలజీ కూడా చెప్పడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నిన్నైతే స్పందించడం జరిగింది. దాన్ని బీజేపీ ఎందుకు ఖండించలేదు, బీజేపీ నాయకులు అని చెప్పేసి కొంచెం అసహనం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే దీనిపై అయితే మాత్రం ఎంత మంచివాడికైనా సరే ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. కాబట్టి మేము ఏదో కామ్గా ఉన్నామంటే ఊరుకునే పరిస్థితి కాదని చెప్పేసి చెప్పారు. కానీ గత ప్రభుత్వం వైసీపీ అవినీతి చేసింది కాబట్టే ఉంటుంది. ఒకళ్ళు నేను జైలులో పెట్టాలి అని ఆయన జైల్లో పెడితే నేను అధికారంలోకి వస్తానని ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఆలోచించదు. ప్రజల నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ కాబట్టి, కింది స్థాయి నుంచి ఎదుగుతున్న జనసేన పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పని చేయదు. కానీ అమిత్ షాతో మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటల ఏ మాటల ఇవన్నీ కూడా బయటికి రావడం అయితే చాలా బాధగా ఉండవు. సొంత పార్టీలోనే కొంతమంది అయితే మాత్రం ఇంటి దొంగలు ఉన్నారనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు కూడా కొంచెం చర్చనీయాంశమైంది. అంటే పార్టీలో చర్చించుకునే స్థాయికి ఎదిగింది. ఏదైనా సరే ఒక క్రమశిక్షణ పాటించాలి అని చెప్పేసి అభిమానులు అందరూ ఏకతాటిపై ఉండటంతో తమిళనాడులో ఒక హీరో సీఎం అయ్యాడు. ఇక్కడ సినిమా పరంగా ఇష్టపడ్డ, పాలిటిక్స్లో కులం వచ్చేస్తుంది. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటా, ఒక పార్టీ కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం భరిస్తా. కార్యకర్తల భేటీలో జనసేనాన్ని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. తమిళనాడు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. టీవీకే పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ పరిస్థితుల నేపథ్యం వచ్చి, కానీ ఇక్కడికి వచ్చేందంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కుల సమీకరణలు లేకపోతే రకరకాల వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా కంపేర్ చేయొద్దు మిగిలినటువంటి తమిళనాడు రాష్ట్రంతో. కానీ అక్కడ రాజకీయాలను కూడా నేను అభినందిస్తున్నా. అక్కడ రాజకీయాలు ఎలాంటి గొడవలు లేకుండా అక్కడ ఎన్నికలు జరిగాయి, మళ్ళీ రీపోలింగ్లు ఏమీ లేకుండా. దానికి నాకు చాలా సంతోషం వేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చాలా చేశారు. నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతోషపడతా, ఒక ఊరికి కనుక రోడ్డు వేస్తే, ఎప్పుడు కూడా బస్సు వెళ్ళలేని సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి, మంచినీళ్ళు తాగలేనటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. అట్లాంటి గ్రామాలకు గనక ఒక్కసారి గనక తారు రోడ్డు వేసి ఒక బస్సు వెళ్ళిందంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి సినిమాలో ఆస్కార్ అవార్డు ఎంత గొప్పదో అంత సంతోషిస్తా. కాబట్టి సినిమాల్లో కూడా నేను అంత సంతోషించను. ఒక ఊరికి తాగునీటి వచ్చింది, ఆ గ్రామ ప్రజలు సంతోషిస్తున్నారు, ఆ స్కూల్లో ఆ గ్రామంలో కనుక ఒక స్కూల్ భవనాన్ని కట్టిస్తే అంత సంతోషిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ అయితే కొంచెం కోపంతో పార్టీ కార్యకర్తలపై అయితే మాత్రం కొంచెం శుతిమెత్తగా అయితే మాత్రం హెచ్చరించి ఆయన కూడా కొంచెం బయట ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. యువత కళల్ని నిజం చేస్తాం, జన్ అల్ఫా చదువులకు అండగా ఉంటాం. యువత కళల సహకారానికి ఎంఎస్ఎంఈ వేదిక, రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈల స్థాపన లక్ష్యంగా నిన్న అయితే మాత్రం వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. ఇక పద్మ అవార్డుకు సంబంధించి ఘనంగా పద్మ అవార్డుల ప్రధానం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తీసుకున్నటువంటి గరిమెల్ల బాలకృష్ణప్రసాద్ తరపున అవార్డులు స్వీకరిస్తున్నటువంటి చూడవచ్చు మనం. ఇక తిండి పెట్టిన యజమాన్నే చంపేశారు, ఈ హత్యతోనే ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వైఎస్ కుటుంబం అంటూ రాంప్రసాద్ రెడ్డి మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. అంత సెంటిమెంటల్గా ఉండొద్దు, కాక్రోచ్ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలనే పిటిషన్పై
సీజే వ్యాఖ్య. నకిలీ డిగ్రీల లాయర్లపై సిబిఐ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్. తొందర ఏమీ లేదన్న జస్టిస్ సూర్యకాంత్. అన్నా డీఎంకేకు రెబల్స్ జలక్. దీనికి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో నిరుద్యోగులు పుట్టగొడుగుల్లా లేకపోతే కాక్రోచులను కొన్ని ఒక వేదికపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి అయితే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్ అవుతున్న సందర్భంలో కొన్ని దానిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య దాదాపు 11 మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే ఫాలోవర్లు అవ్వటం జరిగింది. మొత్తానికి దీనిపై తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు అవ్వడం జరిగింది. దానిపై మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎట్లా స్పందిస్తాం. అన్నా డీఎంకేకు రెబల్స్ జలక్. 3 ఎమ్మెల్యేల రాజీనామా. స్పీకర్ ఆమోదం వెంటనే టీవీకీలో చేరి పళనిస్వామి వైపు యూటర్న్ తీసుకున్న 5 అసమ్మతి వర్గ ఎమ్మెల్యేలు. మంత్రి ఛాంబర్లో టీవీకే సభ్యత్వమా? ఇవేవైనా మీ నిజాయితీ రాజకీయాల? సీఎం విజయన్ నిలదీసిన డీఎంకే. H1 వీసాదారులకు ఇబ్బంది లేదు అమెరికా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇది వేరు కానీ ఇది డీఎంకే అయితే మాత్రం నిలదీసింది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అయితే మాత్రం 5 రెబల్స్ అయితే మాత్రం రాజీనామా చేసి టీవీకే మంత్రి ఛాంబర్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని మరి టీవీకే సభ్యత్వం తీసుకుంటారా లేదా తర్వాత విషయం. కానీ దీనిపై అయితే మాత్రం డిఎంకే విమర్శిస్తుంది. డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే లాగుంది. మరోపక్క ఇటు విజయ్ మరి డిఎంకే మరి బీజేపీతో జతకట్టిద్ది అనేది కూడా కొన్ని అనుమానాలు రాజకీయ విశ్లేషకులు చేస్తుంది. స్టాలిన్ మరి ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎప్పుడో పడిపోద్దో తెలియదు ప్రభుత్వం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి బీజేపీ సపోర్ట్ తీసుకొని ఏమైనా కూటమిగా ఏర్పడుతుందా? ఒక పక్క కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు ఎన్నో దశాబ్దాల పాటు కాంగ్రెస్ డిఎంకే మైత్రి బంధాన్ని విడనాడి కాంగ్రెస్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. మంత్రి పదవులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి స్టాలిన్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు పడిపోద్దో తెలియదు టీవీకే ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మరి దానికి ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయనే మనం చూడవచ్చు. ఇక H1B వీసాదారులకు ఇబ్బంది లేదు అమెరికా. ఇతరులే బయట నుంచి దరఖాస్తు చేయాలి. కొత్త గ్రీన్ కార్డు నిబంధనలపై వెల్లడి అంటూ. సో ఎప్పుడు నిబంధనలు వెల్లడించినా సరే ట్రంప్ సర్కార్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఏ విధంగా చేస్తుందో ఇతర దేశాలే ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే విధంగా ఉంటుంది. ఇక పశ్చిమాసియా నేపథ్యంలో ప్రభావం ఎలా ఉంటుంది. ఇక చీఫ్ లిక్కర్లో కక్కుర్తి. అధికారుల మామూలు డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ 99 బ్రాండ్లపై వసూలు. ప్రభుత్వ అసలు ఉద్దేశానికి తూట్లు. పేదల జేబులో చిల్లు పెట్టకూడదనే సానుకూల ఉద్దేశంతో ప్రభుత్వం క్వార్టర్ ₹99 ధరతోనే కొన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ బ్రాండ్ల మద్యం హాట్ కేకులు అమ్ముడవుతుంది. ఈ డిమాండ్ని కొందరు అధికారులు అయితే మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం ₹100 లోపే నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక కారణం. అంటే చీప్ లిక్కర్లో రకరకాలైనటువంటి వస్తూ ఉన్నాయి మద్యం బాటిల్లో. వాటిలో కాకుండా ఒక క్వాలిటీ మద్యాన్ని అయితే మాత్రం ₹100కే ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెప్పారు. దాని దాదాపు 99 బ్రాండ్లు అయితే మాత్రం అందుబాటులో ఉన్నాయి ₹99కే. అయితే దీని నేపథ్యంలో ఒక అధికారులు అయితే మాత్రం కక్కుర్తి పడి రకరకాలైనటువంటి కల్తీ మద్యాన్ని అయితే మాత్రం అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో అసలు ఆ తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి అధికారులు దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. చిన్నప్పన్న అరెస్ట్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇంతకుముందు వైవీసీ సుబ్బారెడ్డి పిఏ అక్రమాస్తుల కేసులో అయితే మాత్రం సిబిఐ అధికారులు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరో అంశం చూడవచ్చు. ఎంపీ చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు. హైదరాబాద్లో ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు చూడవచ్చు. ఇక మనం చివరి విషయానికి వస్తే మాత్రం వెలుగు దినపత్రిక. గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా. ఎన్టీఏపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఇంతకుముందు వివరించడం జరిగింది. 10 రోజుల్లో 4వసారి పెట్రోల్ ధరలు పెరగటం, దానిపై కూడా మనం విశ్లేషించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మరి దీనిపై మరి సామాన్యుడిపై భారం పడించిద్దా లేకపోతే రానున్న రోజుల్లో పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముగిసిన తర్వాత దానిపై ఏమన్నా స్పందిస్తుందనే చూడాలా. మరో అంశం చూడొచ్చు. కార్పొరేట్ తరహాలో వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి, సూపర్ బజార్లు అంటూ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పొదుపు సంఘాల మహిళలు అలాగే మహిళా కమిషన్ సభ్యులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి చీరల డిజైన్కి సంబంధించినటువంటి అంశాలను అయితే మాత్రం ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం దిశానిర్దేశం చేశారు. డీమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. మహిళా శక్తి సూపర్ బజార్ అంటూ
కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి, పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అవసరమైన భూములను ప్రభుత్వం తరపున కేటాయిస్తాం, 100 ఎకరాల వరకు ఇవ్వడానికి సిద్ధం. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెలను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంట్. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటరీ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటన. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమైక్యులతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. మహిళా సంఘాల కోసం చీరల రంగుల డిజైన్ గురించి కూడా నిన్న చర్చించడం జరిగింది. దాదాపు వర్చువల్గా మహిళా శక్తి 8,000 ఇందిరా శక్తి భవన్ నిర్మాణ సెక్రటరీ నుంచి వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మహిళలకి ఎక్కువగా సూపర్ బజార్లు ఏర్పాటు చేసి మహిళకి అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని 1 కోటి మంది కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకు కూడా వాళ్ళ ఉచిత బస్సు పథకం మహిళకైతే మాత్రం ఫ్రీ పథకం పెట్టింది. ఎవరైనా సరే ఎక్కువగా మహిళా ఓటు బ్యాంక్ కోసం అయితే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి కూడా మహిళని ఎన్కరేజ్ చేసుకున్నాడు. టీడీపీ మూలాల నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, దీపం పథకం అవ్వచ్చు, లేకపోతే మహిళా స్వయం శక్తి సంఘాలకి ఏర్పాటు చేసి పావుల వడ్డీకి రుణాలు ఇవ్వటం పెట్టండి. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందిరా శక్తి పథకాలను ఏర్పాటు చేసి ఇందిరా మహిళా శక్తి పథకాలను ఏర్పాటు చేసి సూపర్ బజార్లు కేటాయించాలా వాళ్ళకి, అలాగే డీమార్ట్లు, సూపర్ మార్కెట్లు లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కూడా కట్టండి. వ్యాపారాల్లో మహిళల్ని భాగస్వాములు చేయండి. కొంతమంది బస్సులు కూడా ఈ మధ్యకాలం మహిళల పేరుతోటి అయితే మాత్రం వాళ్ళకి బస్సులు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు బస్సులను నడుపుకున్నట్లుగా ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది. కొన్ని ఫిష్ క్యాంటీన్లు కూడా మహిళల పేరుతో వాళ్ళకు కూడా అప్పు చెప్పడం జరిగింది. ఏదైనా సరే మహిళల్ని భాగస్వాములు చేసి మహిళల్ని ఇన్వాల్వ్ చేసి మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో ప్రోత్సహించాలా, 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి భవనాలను అయితే మాత్రం వర్చువల్గా నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇక చీర చిలుక పచ్చ రంగు చీర ఇందిరమ్మ చీరలు ఆవిష్కరించిన డిజైన్లు కూడా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. కార్పొరేట్ దిగ్గజాలైన డీమార్ట్, హెరిటేజ్లు లాంటి సూపర్ బజార్లకు పోటీగా రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లను స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున దాదాపు కార్పస్ ఫండ్ అందిస్తామని పట్టణ మున్సిపల్ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ స్థలాలు నామినల్ రెంట్పై 30 ఏళ్లు దీర్ఘకాలిక లీజు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దళాలు, మిల్లుల దోపిడీకి చెక్ పెడుతూ మహిళలే స్వయంగా రైస్ మిల్లు, పెద్ద గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే 20 నుంచి 100 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి మహిళలకి మరో అంశం చూడొచ్చు. మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటలు నీళ్లు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ నీళ్లు మొదలైంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదల్ని మోసం చేసింది. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా నిరూపించిన శాసనంగా రాజీనామాలు చేస్తానని చెప్పేసి రాజకీయ విమర్శలకు సంబంధించినటువంటి కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. ఇక మరో అంశం పెట్టుబడి 100 కోట్లే. అధికారులపై ఏసీపీ దాడిలో కళ్ళు చెదిరే అక్రమాస్తులు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ. 4 కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు, 200 కోట్లు దాటిన హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తులు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టుబడిన అక్రమాస్తులు 100 కోట్లు పైబడిన అవినీతి తిమింగలాలు. దాదాపు ఎవరైనా సరే రెవెన్యూ శాఖ అవ్వచ్చు, లేకపోతే ఆర్ఎండ్బి అవ్వచ్చు, మరో పక్క టౌన్ ప్లానింగ్ అవ్వచ్చు, ఎవరు పట్టుబడినా సరే ఏసీబీ అధికారులకు ఎవరు పట్టుబడినా సరే 100 కోట్లే వాళ్ళు వస్తాయని చెప్పేసి ఒక అంశాన్ని అయితే బ్యాన్ రైటం చూస్తూ నట్టేట ముంచుతున్న నకిలీ కరెన్సీలు. హైదరాబాద్లోనే 2600 సంస్థలు అనుమతులు 100లోనే. విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి 100 కోట్లు వసూలు చేస్తున్న నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ వర్క్ పర్మిట్లతో బోర్డు తిప్పేస్తున్న 100 సంస్థలు ఫేక్. ముఖ్యంగా సైబరాబాద్లో అయితే విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. నిరుద్యోగుల వాళ్ళ యొక్క ఆశల్ని ఆసరా చేసుకొని ఇక ఫేక్ లెటర్లు, ఆఫర్ లెటర్లు ఇచ్చి వాళ్ళని అయితే మాత్రం ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఇక హైదరాబాద్ మెట్రోకు 13,000 కోట్ల రీఫైనాన్సింగ్ అంటూ కథనాన్ని చూడవచ్చు. మెట్రోకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎల్ఎన్టీ సంస్థ నుంచి. దానికి సంబంధించి 13,000 కోట్ల రూపాయలు రీఫైనాన్సింగ్ అంటూ. ఇక ఐఆర్ఎఫ్సితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. 20 ఏళ్ల పాటు 3 నెలలకు ఒకసారి చొప్పున కిస్తీల చెల్లింపు. ప్రభుత్వ గ్యారంటీ
ఆర్పిఐ సపోర్ట్తో డైరెక్టర్ డిబేట్ నిబంధన అగ్రిమెంట్పై ఐఆర్సిఎస్ సిఎండి మనోజ్ కుమార్ సిఎస్ సంతకాలంటూ మొత్తానికైతే మాత్రం ఒక ఒప్పందం అయితే జరిగింది. ఇక రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని. నల్గొండలో 46.5 డిగ్రీలు రికార్డు టెంపరేచర్. రాబోయే 3 రోజుల్లో వానడి బగబగ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకైతే మాత్రం రెడ్ అలర్ట్ చేసి వాతావరణ శాఖ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలు. ఏపీ విషయానికి వస్తే మాత్రం ఎంఎస్ఎంఈలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. మరో పక్క చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగితే యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు సంబంధించి ఇక జనసేన పార్టీ కార్యకర్తలతో అక్కడ ఉన్నటువంటి ఘాట్ల నిర్మాణం. మరోపక్క త్వరలో పుష్కరాలు రానున్న నేపథ్యంలో 2027 జూన్లో పుష్కరాలు రానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. ఒక పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం జరిగింది. మరోపక్క పెట్రోల్ రేట్ల వాటిపై అయితే మాత్రం అన్ని దినపత్రికలు కూడా ప్రధాన అంశంగా ప్రచురించడం జరిగింది. ఇక మరోపక్క అయితే మాత్రం తెలంగాణలో అయితే మాత్రం ఇక ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలకైతే మాత్రం శ్రీకారం చుట్టడం జరిగింది వర్చువల్గా. ఇక మరోపక్క కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు ఇచ్చారు. మళ్ళీ నీళ్ల బిందులో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి. మరోపక్క ఏపీలోను కూడా జగన్ అయితే మాత్రం డిఎస్సిపై విమర్శలు అయితే ప్రధాన అంశాలుగా ప్రచురితమయ్యాయి. ఏది ఏమైనా సరే మరోపక్క పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో అయితే మాత్రం ఇంకా మరి యుద్ధ మేఘాలే కమ్ముకుంటున్నటువంటి ప్రస్తుతంలో మరి రేట్లు పెరుగుతాయా లేదా అని చెప్పేసి విశ్లేషకుల అంచనాలు అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. మళ్ళీ రేపు వివిధ దినపత్రికల్లో ప్రచురిత ప్రధాన అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.